అందరికీ వందనములు. ప్రేమటి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ప్రకటించలేడతాను ప్రభు యొక్క కృపావర్తనం విన్నారండి. ఈరోజు సోమవారము 4వ తారీఖు మే నెల 2026 సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడకల మీద లేసినట్టయితే ప్రభు యొక్క కృపావర్తనం విన్నారండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం మొదటి వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడగు యెహోవా నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నేను పిలుచున్నాను, నీవు నా సొత్తు. కానీ ఈ ఉదయకాల సమయంలో పడకల నుంచి లేసినట్లయితే ప్రభు యొక్క కృపావర్తనం వింటున్న మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకున్న విషయం ఏంటంటే ప్రియులారా, దేవుని వాక్యం అంటుంది ఈరోజు కృపావర్తనం చూసినట్లయితే పేరు పెట్టి నేను పిలుచున్నాను, నీవు నా సొత్తు. సో దేవుని వాక్యం, దేవుని లేఖన భాగాలు మనతో మాట్లాడే మాట ఏంటంటే పేరు పెట్టి నేను పిలుచున్నాను, నీవు నా సొత్తు అనే దేవుడు అంటున్నాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన కోణం అంటే ప్రియులారా, మనల్ని పేరు పెట్టి పిలిచి ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన సొత్తుగా చేసుకున్న దేవుడు ఎలాంటి వాడు? ఒక మాటలో చెప్పాలంటే మనల్ని పేరు పెట్టి పిలిచి ఆయన సొత్తుగా చేసుకున్న దేవుడు ఎలాంటి వాడు? చూడండి, ఆయన అంటున్నాడు, పేరు పెట్టి నిన్ను పిలిచున్నా, నువ్వు నా సొత్తు. లోకానికి కాదు, పాపానికి కాదు, సాతానికి కాదు, దుష్టుని క్రియలకు కాదు, శరీరాశలకు కాదు, నువ్వు నా సొత్తు. దేవుడు అంటున్నాడు కదా, నీవు నా సొత్తు అంటే మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నాడు, ఆయన వారిగా మనల్ని చేసుకున్నాడు. మనం పాపానికి సంబంధించిన వారం కాదు, సాతానికి సంబంధించిన వారు, దుష్టుని క్రియలకు సంబంధించిన కాదు, లోకానికి సంబంధించిన వారు కాదు, శరీరానికి సంబంధించిన వారు కాదు. మనం దేవునికి సంబంధించిన వారు, దేవుని సొత్తు అంటే దేవునికి సంబంధించిన వారు. అదే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే పేరు పెట్టి నిన్ను పిలుచున్నా, నువ్వు నా సొత్తు అంటున్నాడు. ఏమంటున్నాడండి? పేరు పెట్టి నిన్ను పిలుచున్నాను, నువ్వు నా సొత్తు అని దేవుడు అంటున్నాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన కోణం అంటే మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్న వాడుగా ఉన్నాడు. మనల్ని పేరు పెట్టి పిలిచి ఆయన సొత్తుగా చేసుకున్న దేవుడు ఎలాంటి వాడు? మొదటిగా కీర్తనల గ్రంథము 99వ అధ్యాయము 2వ వచనం. కీర్తనల గ్రంథము 99వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 99వ అధ్యాయము 2వ వచనం. సియోను యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చై ఉన్నాడు. ఇక్కడ మొదటి కోణం, ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచి ఆయన సొత్తుగా చేసుకుంటూ వచ్చాడు దేవుడు. ఆయన ఎలాంటి వాడు? మనల్ని పేరు పెట్టి పిలిచి మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్న దేవుడు ఎలాంటి వాడు అంటే మొదటిగా ఆయన మహోన్నతుడైన దేవుడు. మహోన్నతుడు అంటే దేవుడు గొప్ప రాజు అని అర్థం. మహోన్నతుడైన దేవుడు అంటే అర్థం ఏంటంటే దేవుడు గొప్ప రాజు అని అర్థం. సో ఆయన ఎలాంటి వాడు? మనల్ని పేరు పెట్టి పిలిచి ఆయన సొత్తుగా చేసుకున్న దేవుడు ఎలాంటి వాడు అంటే మహోన్నతుడు. మహోన్నతుడు అంటే దేవుడు గొప్ప రాజు అని అర్థం. ఆయన ఒక గొప్ప రాజు, మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్న దేవుడు. మనల్ని పేరు పెట్టి పిలిచి ఆయన సొత్తుగా చేసుకున్న దేవుడు ఎలాంటి వాడు అంటే మహోన్నతుడు. అంటే ఆయన ఒక గొప్ప రాజు. ఆ గొప్ప రాజు ఏం చేశాడంటే, ఎక్కడైనా రాజులు ఏం చేస్తారు? మనుషులను భటులుగా చేసుకుంటారు, దాసులుగా చేసుకుంటారు, పనివారుగా చేసుకుంటారు. కానీ ఈయన ఏం చేశాడంటే ఆయన సొత్తుగా చేసుకుంటూ వచ్చాడు మనల్ని. ఇది మొదటిది, ఆయన పిలుచుకుని ఆయన సొత్తుగా చేసుకున్న దేవుడు ఎలాంటి వాడు అంటే మనల్ని పేరు పెట్టి పిలిచి ఆయన సొత్తుగా చేసుకున్న దేవుడు ఎలాంటి వాడు అంటే మహోన్నతుడు, అంటే గొప్ప రాజు ఆయన. రెండోదిగా ఆయన ఎలాంటి వాడు? రండి, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 17వ వచనం. వారి లోభము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి నేను నా సముఖము మరుగు చేసుకుని కోపించి వారు తిరగబడి తమకిష్టమైన మార్గం నడుచుచు వచ్చిరి. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే, దేవుని లేఖన భాగాలను చూసినట్టయితే, క్షమించండి 15 చదవాలి, క్షమించండి. ఏమని? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాస అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. క్షమించండి 15వ వచనం చదవాల్సింది, ఇప్పుడు 15 చదివే. మహాగణుడు, మహోన్నతుడు అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఆయన ఎలాంటి వాడు అంటే ఘనమైన వాడు. చూడండి, అక్కడ రాయబడిన మాట మహోన్నతుడు, మహాగణుడు, మహోన్నతుడు, మహాగణుడైన వాడు. ఎవరండి? మహాగణమైన. సో మహాగణమైన వాడు అంటే గొప్పతనం కలిగిన వాడు అని అర్థం. ఆయన గొప్ప రాజు, గొప్పతనం కలిగినటువంటి ప్రభు. అందుకే బైబిల్లో ఉంది మహాగణుడు, మహోన్నతుడు. అంటే చూడండి, ఇక్కడ రాయబడిన మాట మహోన్నతుడు అంటే గొప్ప రాజు అని అర్థం. మహాగణుడు అంటే అర్థం ఏంటంటే గొప్పతనం కలిగిన ప్రభు అని అర్థం. గొప్పతనం కలిగినటువంటి ప్రభు, ఎంతో గొప్పతనం కలిగిన ప్రభు అంటే మహోన్నతుడుగా, మహాగణుడైన, ఆ గొప్పతనం గొప్పవాడైన రాజు, ఆ గొప్పతనం కలిగిన ప్రభు మనల్ని పేరు పెట్టి పిలిచి ఆయన సొత్తుగా చేసుకుంటున్నాడు. ఇదెన్నో మాట ప్రియులారా? ఇది మనం చూసినట్టయితే ఇది రెండో మాట. మూడోదిగా ఆయన అలాంటి వాడు. లూకా సువార్త 1వ అధ్యాయం. సో లూకా సువార్త 1వ అధ్యాయం 49వ వచనం.
చూడండి, ఇక్కడ ఉంది, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసాను. నాకు గొప్ప కార్యం చేశాను. ఎవరు? సర్వశక్తిమంతుడు. మనల్ని ఆయన పేరు పెట్టి పిలిచి ఆయన సొత్తుగా మనం చేసుకుంటూ వస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే, మొదటిగా మహోన్నతుడు, రెండు మహాగణుడు, మూడోదిగా సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడు అంటే అర్థం ఏంటి? ప్రపంచంలోనే అతి శక్తిమంతుడు అని అర్థం. ప్రపంచంలోనే కాదు, భూమి మీదైనా, ఆకాశం మీదైనా, పరమందైనా సరే ఆయన శక్తిమంతుడు. ఆయనకు మించిన శక్తిమంతుడు లేడు. ఆయనకు మించిన శక్తిమంతుడు లేడు. ఎంతో గొప్ప శక్తిమంతుడైన దేవుడు బలహీనమైన మనల్ని, గొప్పవారం కామైనటువంటి మనల్ని ఆయన పేరు పెట్టి పిలిచి ఆయన సొత్తుగా చేసుకుంటూ వచ్చాడు. ఇది 3. 4వదిగా మనల్ని పేరు పెట్టి పిలిచి ఆయన సొత్తుగా చేసుకుంటున్నటువంటి దేవుడు ఎలాంటి వాడు? మొదటిగా మహోన్నతుడు, 2 మహాగణుడు, 3 సర్వశక్తిమంతుడు. 4వదిగా చూసినట్లయితే యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం ఏమని రాయబడుతూ వచ్చిందండి? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసైన వాడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడును. కానీ ఇక్కడ మనం చూస్తున్న 4వ కోణం ఏంటంటే, ఉన్నత పరిశుద్ధ స్థలముల్లో, కాదండి, ఉన్నత పరిశుద్ధ స్థలముల్లో నివసించేవాడు. కాబట్టి ఆయన ఎలాంటి వాడు అంటే, మహోన్నతుడైన దేవుడు పరిశుద్ధ స్థలంలో, ఉన్నత పరిశుద్ధ స్థలంలో నివసించేటటువంటి వాడు. అంటే ఉన్నత మహోన్నతమైన పవిత్రమైన ప్రదేశాల్లో నివసించేవాడు. ఉన్నత పరిశుద్ధమైన స్థలములు అంటే అర్థం ఏంటంటే, పరిశుద్ధమైన స్థలములు అంటే అర్థం ఏంటంటే ఉన్నతమైన పరిశుద్ధమైన స్థలములు అంటే అర్థం ఏంటంటే, ఆయన ప్రపంచంలోనే అతి పవిత్రమైన స్థలాల్లో నివసించేవాడు అని అర్థం. పవిత్రమైన స్థలముల్లో నివసించేవాడు. అపవిత్రమైన స్థలాల్లో నివసించేవాడు కాదు. అపవిత్రత దగ్గర నివసించడానికి ఇష్టపడేవి కాదు. పవిత్రమైన స్థానంలో, పవిత్రమైన వాటిలో నివసించేవాడు. ఇంకా చూసినట్టు 4వదిగా ఏంటి? ఉన్నత పరిశుద్ధమైన స్థలంలో నివసించేవాడు అంటే అతి పరిశుద్ధమైన స్థలంలో నివసించేవాడు అని అర్థం. ఆయన అతి పరిశుద్ధమైన స్థలాల్లో నివసించడానికి ఇష్టపడేవాడు అని అర్థం. 5వది చూసినట్లయితే మనల్ని పేరు పెట్టి పిలిచి ఆయన సొత్తుగా చేసుకున్న దేవుడు ఎలాంటి వాడు అంటే, కీర్తనల గ్రంథం 113వ అధ్యాయం 4వ వచనం. కీర్తనల గ్రంథము 113వ అధ్యాయం 4వ వచనం. కీర్తనల గ్రంథం 113వ అధ్యాయం 4వ వచనం. యెహోవా అన్యజనులందరూ ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమును వ్యాపించి ఉన్నది. ఉన్నత స్థలమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలినవాడెవడు? కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం చూసినట్లయితే ఉన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో నివసించేవాడు. తర్వాతగా ఆయన ఎలాంటి వాడంటే, ఆయన మహిమను ఆకాశంలో కనపరిచినటువంటి వాడు. ఆయన మహిమను ఆకాశంలో కనపరిచాడు. ఆయన మహిమకు ఎవరు కూడా, ఒక మాట చెప్పాలంటే ఆయన మహిమకు అద్దులు లేవని అర్థం. ఆయన మహిమకి ఎక్కడ కూడా అద్దులు లేవు. భూమికి ఎల్లలు ఉన్నాయి, కానీ ఆయన మహిమకి అద్దులు లేవు. అంటే ఇక్కడ రాయబడిన మాట అదే ఏంటి? ఆయన మహిమ ఆకాశ వైశాల్యం వ్యాపించి ఉన్నదంటే హద్దులు లేనటువంటి మహిమతో కూడినవాడు. పరిమితి ఇంతవరకే ఆయనది ఉందంటానికి లేదు. పరిమితికి మించినటువంటి మహిమతో కూడినటువంటి వాడు. అంత గొప్ప దేవుడు. ఆయన మహిమతో పరిమితికి మించినటువంటి మహిమతో కలిగిన వాడు. పరిమితి మించినటువంటి మహిమతో కలిగినటువంటి వాడు. ఇంత గొప్ప దేవుడు మనల్ని పిలిచి ఆయన సొత్తుగా చేసుకుంటున్నాడు. ఒకటి, ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచి మనల్ని సొత్తుగా చేసుకుంటున్న దేవుడు ఎలాంటి వాడు అంటే, మహోన్నతుడు, మహాగణుడు, సర్వశక్తిమంతుడు, ఉన్నత పరిస్థితుల స్థలంలో నివసించేవాడు, ఆకాశ వైశాల్యం మీద తన మహిమను వ్యాపింపజేసిన వాడు. ఇంత గొప్ప దేవుడు ఆయన మనల్ని పిలుచుకుని, ఆయన ఎంత గొప్పవాడైనా పనికిరాని నిష్ప్రయోజకమైన వారు, ఎన్నిక లేని వారు మనల్ని పిలుచుకుని ఆయన సొత్తుగా చేసుకున్నాడు. మనం ఇంత గొప్ప దేవునికి సొత్తు అయినందుకు ప్రభువును ఘనపరుస్తూ, ఈ జీవితాన్ని పోగొట్టుకోకుండా యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు, ఆ ధన్యకరమైన జీవితాన్ని మనం కొనసాగించుకుంటూ వెళ్ళే వరకు ఉన్నట్టు ప్రభు సాయించాను కాక ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు. ఎత్తబడిన మాటలకు నీరు కట్టి ఫలింపజేయండి. మీ సాక్షిగా మేము జీవించడానికి సాయం చేయండి. దేవాలయం మీరు ఎంత గొప్పవాడువో బైబిల్ చెప్పబడింది. అంత గొప్ప దేవుడు అయిన నీవు మాకు దేవుడు అయ్యండు. అందుని బట్టి మీకు వందనాలు. ఆ గొప్ప దేవుడిగా నువ్వు మాకు ఇచ్చిన స్థానాన్ని మేము పోగొట్టుకోకుండా మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి సాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనములు ప్రకటిస్తున్నాను.